హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. చాలా బాగా ఉపయోగపడే రీయూజ్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి. ఎన్ని సంవత్సరాలైనా చక్కగా మనం వాడుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఐడియా నెంబర్ 1, ఏసీకి వచ్చిన బాక్స్ని తీసుకున్నానండి. ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉందని నాకు కావాల్సినంత సైజులో కొంచెం తగ్గించుకొని మార్కింగ్ అనేది పెట్టుకుని తర్వాత షార్ప్గా ఉండే చాకుతోటి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఏసీకి వచ్చిన బాక్స్ కానీ లేదంటే కూలర్, వాషింగ్ మిషన్, చిన్న ఫ్రిడ్జ్ అలాంటి బాక్సులు ఉన్నట్లయితే వాటిని పడేసే కంటే చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. పొడవు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదండి, కొంచెం తగ్గించుకుని కట్ చేసుకోవచ్చు ఏ బాక్స్ తీసుకున్నా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను పాత నైటీ ఒకటి తీసుకున్నానండి. నైటీని రివర్స్ చేసుకుని హ్యాండ్స్ ఉన్న వైపు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ చిన్న చిన్న కుచ్చిళ్ళు దగ్గరికి పెట్టుకుని ఒక తాడు తీసుకుని దగ్గరగా గట్టిగా టైట్గా నాటు వేసేసుకోవాలి. తర్వాత మరలా ఒకసారి నైటీని రివర్స్ చేసుకున్నట్లయితే ఈ ముడి అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మనం ముందుగా తీసుకున్న బాక్స్కి అడుగు భాగం నుంచి లోపలికి ఎక్కించేసుకోవాలి. వేసుకున్న ముడి ఏంటంటే బాక్స్ అడుగు భాగంలో మధ్యన వచ్చేటట్లుగా చూసుకుంటూ ఎక్కించేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పైన ఉంటుంది కదండి, ఆ క్లాత్ని స్టాప్లర్ తోటి పిన్ చేసేసుకున్నట్లయితే ఫిక్స్ అయిపోతుంది. లేదంటే గ్లూ గన్ పెట్టుకుని అతికించుకోవచ్చు, ప్లాస్టర్ టేప్ కూడా వేసుకోవచ్చు. బాక్స్ అడుగు భాగంలో ఈ విధంగా ఉంటుందన్నమాట. లైజాయిల్ కానీ డెటాల్ కానీ బాటిల్ మూతలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. 4 తీసుకుని గమ్ము పెట్టుకుని అడుగు భాగంలో అతికిచ్చేసుకున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా ఒక నైటీ ఒక బాక్స్ తోటి అందమైన స్టోరేజ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఈ బాక్స్లో మనం స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలు, మాసిన బట్టలు ఉంటాయి కదండి, అవి వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఉతికిన బట్టలు వెంటనే మడత పెట్టుకునే టైం లేకపోయినట్లయితే ఇందులో వేసుకుని మనకి టైం ఉన్నప్పుడు మడత పెట్టుకోవడానికైనా బాగుంటుందన్నమాట. మనకి నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు. పైన వైపు మూతకి కార్డ్బోర్డు తీసుకొని దానికి ఒక క్లాత్ని పెట్టేసుకున్నామంటే మూత కూడా రెడీ అయిపోతుంది. ఐడియా నెంబర్ 2, పిల్లల టీషర్ట్ ఒకటి తీసుకున్నానండి. దీనికి హ్యాండ్స్ వైపున మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ వైపున మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కత్తిరితోటి కట్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్ ఇలా డివైడ్ అయిపోతాయి కదండి. వీటికి కింద కప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఇవి ఎలా ఉపయోగపడతాయంటే నీ సపోర్టర్స్లో ఉపయోగపడతాయండి. అంటే కొంతమందికి వాకింగ్ చేసేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ మోకాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదా, అవి లేకుండా ఉండడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇవి బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనాల్సిన పని లేకుండా చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 3, మరొకటి టీషర్ట్ తీసుకుని హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. 2 వైపులు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న స్టిక్ అనేది తీసుకున్నానండి. అంటే కర్రల బ్యాగులకి అలాంటివి వస్తుంటాయి కదా, అవి తీసుకుంటే సరిపోతుంది అనమాట. దీనిని మధ్య భాగంలో పెట్టుకోవాలి. టీషర్ట్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. అంటే కర్ర మధ్యలో లోపల వైపు ఉండాలన్నమాట. పైన టీషర్ట్ ఉండాలి. తర్వాత ఒక తాడుని తీసుకుని మనం గట్టిగా కట్టుకున్నట్లయితే ఈ విధంగా రెడీ అవుతుంది కదండి. టీషర్ట్ని స్ట్రైట్గా చిన్న చిన్న స్ట్రిప్స్లా కట్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా 2 వైపులు కూడా కట్ చేసేసుకున్నట్లయితే చక్కగా ఒక మాప్ స్టిక్ లాగా రెడీ అవుతుందండి. పైన వైపు నుండి కూడా నేను తాడుతోటి ఒక నాట్ అనేది వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఊడిపోకుండా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. దీనిని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పొడిగా ఉన్న మాప్ స్టిక్ అయితే డస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా బెడ్స్ కానీ లేకపోతే కిటికీలు, డోర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం చక్కగా తడి చేసుకుని కౌంటర్ టాప్ దగ్గర పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. చిన్న స్టిక్ కాబట్టి పెద్ద మాప్కర్ తోటి పెట్టలేము కాబట్టి దీనికి చక్కగా సెపరేట్గా ఇలా రెడీ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అంతేకాదండి, దేవుడి గదికి కూడా సెపరేట్గా ఒక మాప్ స్టిక్ అనేది ఇలా రెడీ చేసుకుని మనం దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఐడియా నెంబర్ 4, మరొక టీషర్ట్ తీసుకొని ఇది కోట్ మోడల్ ఉంది కానీ చిరిగిపోయిందనమాట. ఆ ఎక్స్ట్రా పైన వైపు ఉన్న కోట్ అంతా కూడా నేను కట్ చేసేసుకుంటున్నానండి. మిగిలిన టీషర్ట్ తీసుకుంటున్నాను అనమాట. తర్వాత హ్యాండ్స్ అంటే చంక భాగం దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. మిగిలిన టీషర్ట్ ఉంది కదండి, అది చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకుంటూ దగ్గరికి తీసుకుని తాడుతో కానీ లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా కూడా వేసేసుకోవచ్చు. టైట్గా వేసేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్నట్లయితే చక్కగా మిక్సీకి ఒక కవర్ అనేది రెడీ అయిపోతుందండి. మనం వీడియోలో చూపించినవి ఏవి కూడా మిషన్తో కానీ చేతి సూత్తో కానీ కుట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే ఐడియాస్ని షేర్ చేశానండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.